Hi everyone, welcome back to Doctorate Jagrat ఛానల్. సో ఎంబీడీ ఇంటర్వ్యూలో ఈ సింపుల్ బ్లాక్ని యూజ్ చేసి మిమ్మల్ని ట్రాప్ చేస్తారు. ఆ బ్లాక్ ఏంటో కాదు, ర్యాంప్ సిగ్నల్ జనరేటర్ బ్లాక్. ర్యాంప్ సిగ్నల్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి? సింపుల్ అండి. ర్యాంప్ సిగ్నల్ అంటే ఒక సిగ్నల్ ఎగ్జాక్ట్గా టైంకి ప్రపోర్షనల్గా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆ సిగ్నల్ని మనం ర్యాంప్ సిగ్నల్ అంటాం. సో ఈ ర్యాంప్ సిగ్నల్లో సిగ్నల్ ఎంత స్పీడ్గా ఇంక్రీజ్ అవ్వాలన్నది స్లోప్ డిసైడ్ చేస్తే ర్యాంపింగ్ ఎప్పుడు అవ్వాలి అన్నది స్టార్ట్ టైం డిసైడ్ చేస్తుంది. సో ఈ ర్యాంప్ సిగ్నల్ని మనం 3 మెథడ్స్లో జనరేట్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ ర్యాంప్ సిగ్నల్ బ్లాక్ ఇన్ సిమ్యులింక్. ఫస్ట్ మెథడ్ వచ్చి యూజింగ్ ఇంటిగ్రేటర్ బ్లాక్, మోస్ట్ కామన్ అండ్ క్లీన్ మెథడ్ అనమాట ఇది. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఒక కాన్స్టెంట్ వాల్యూని ఒక ఇంటిగ్రేటర్ బ్లాక్కి ఇస్తాము. సో అది మనకి ర్యాంప్ సిగ్నల్ని జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ కాన్స్టెంట్ బ్లాక్ అన్నది వాల్యూ ఆఫ్ ఎ స్లోప్ అనమాట. సో ఇంటిగ్రేటర్కి ఇనీషియల్ కండిషన్స్ మనం 0 ఇస్తాం. సో ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అన్నది. సో మీకు పైన స్క్రీన్ మీద లాజిక్ మొత్తం ఉంటుంది. సో మెథడ్ 2 వచ్చి వెరీ సింపుల్, రిపీటింగ్ సీక్వెన్స్ బ్లాక్ని యూజ్ చేసి మనం ర్యాంప్ సిగ్నల్ని జనరేట్ చేయొచ్చు. ఇక్కడ మన సెట్ వాల్యూస్ సెట్ టైంని సెట్ చేస్తే సో ఆటోమేటిక్గా మనకి లీనియర్ ర్యాంప్ సిగ్నల్ అనేది జనరేట్ చేస్తుంది. మెథడ్ 3 వచ్చి మనం మ్యాట్లాబ్ ఫంక్షన్ బ్లాక్ని యూజ్ చేస్తాము. సో ఇది కస్టమ్ ర్యాంప్ సిగ్నల్ని జనరేట్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనం మ్యాట్లాబ్లో ఒక సూడో కోడ్ రాస్తాము. ఎలా డిసైడ్ చేస్తాము అంటే ఒక స్టాప్ టైము, స్టార్ట్ టైము అండ్ స్లోప్ వాల్యూ. సో ఈ 3 వాల్యూస్ని బేస్ చేసుకుని మనం యాక్చువల్గా ఒక కస్టమ్ ర్యాంప్ సిగ్నల్ని జనరేట్ చేయొచ్చు. సో చూసారుగా ర్యాంప్ సిగ్నల్ వితౌట్ యూజింగ్ ర్యాంప్ బ్లాక్ని ఎలా జనరేట్ చేయాలో. సో ర్యాంప్ బ్లాక్ అనేది చాలా సింపుల్ అనుకుంటారు కానీ లాజిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంటర్వ్యూలో చూసేది లాజిక్ మాత్రమే. సో నెక్స్ట్ వీడియోలో ఇదే ర్యాంప్ సిగ్నల్ని ఇంటిగ్రేటర్ బ్లాక్ ఇస్తే దాని బిహేవియర్ ఎట్లా ఉంటుందో మనం మ్యాథమెటికల్గా చూద్దాం. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు డాక్టరేట్ జగ్లర్ ఛానల్.